సాధనకు స్వాగతం. సాధనలో భాగంగా మనం సప్తమరుత్తులు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి, దాని ద్వారా కొంత అవగాహన కలిగించుకొని దానిలో ఉన్నటువంటి విశేషాలని, రహస్యాలని తెలుసుకుంటూ మనం చేసేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం ఏంటంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం అంటారు. అంటే బ్రహ్మాండంలో ఏం జరుగుతోందో పిండాండం అంటే మన యొక్క శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వీటన్నిటిలో కూడా అదే జరుగుతోంది. యాజ్ అబౌవ్ సో బిలో అంటారు. సో ఇలాంటి విషయాలను మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మన జీవితంలో వీటిని ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసినప్పుడో, చదివినప్పుడో, లేదంటే ఇంకెక్కడైనా విన్నప్పుడో వాటిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే దాంట్లో భాగంగా మనం అనేక విషయాలు తెలుసుకుంటూ, ఆ తెలుసుకోవటంలో కొంత ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే భగవద్గీతలో చెప్పినటువంటి మన విభూతి యోగంలో ఒక పర్టికులర్ శ్లోకం దగ్గర మనం ఆగాం. ఆదిత్యానామహం విష్ణు అనేటటువంటి శ్లోకం దగ్గర. అందులో భాగంగానే మనం సప్తమర్తుల కథ యొక్క ముందు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని ముందుకు వెళుతూ ఉన్నాం. దితి అనేటటువంటి ఆవిడ దైత్యుల యొక్క తల్లి. అంటే దితి, అదితి అనేటటువంటి రెండు కూడా ఇద్దరు కశ్యపుడు అనేటటువంటి ఆయనకి భార్యలుగా మనకి అర్థమయ్యేటట్టుగా, అంటే ఊరికే కొన్ని కథలు మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే వాటిని రహస్యాలుగా మనకి తెలియజేయాలంటే ఒక కథ రూపం వాటికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలాగే మనకి అనేక రకాలైనటువంటి కథల్లో భాగంగానే మనకి ఇది ఇచ్చారు. దితి, అదితి అనేటటువంటిది చీకటి, వెలుగు అనేటటువంటి రెండు తత్వాలుగా మనం అర్థం చేసుకున్నట్టయితే ఒకే ఒక తత్వానికి ఉండేటటువంటి రెండు తత్వాలు, రెండు స్థితులు. సో ఈ రెండు ఉండాలి. చీకటి, వెలుగు అనేటటువంటివి లేకపోతే మనకి చూడటం అనేటటువంటిది ఉండదు. మామూలుగా మనం ఫోటో తీసాం, ఆ ఫోటో కొంచెం బాగా బ్రైట్ గా వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం దానికి? సార్ లైటింగ్ ఎక్కువైందండి అంటారు. అదే లైట్ డార్క్ వచ్చిందనుకోండి, లైట్ తక్కువైందండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? లైట్ సమంగా లేదు అని. సమంగా లేదు అంటే దాని అర్థం చీకటి, వెలుగు అనే రెండు కూడా కరెక్ట్ గా అక్కడ ఎక్స్పోజ్ అవటం లేదు అని అర్థం. మనం ప్రపంచంలో ఏది చూడాలన్నా కూడా ఈ రెండు ఉండాలి, చీకటి, వెలుగు ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే మనం ఆ వస్తువుని కానీ ఏదైనా మనం చూసుకోగలం. మనల్ని మనం చూసుకోవాలంటే ఏం చేయాలండి? మనల్ని మనం చూసుకోవాలంటే వెళ్ళి అద్దం ముందు నిలబడతాం. అసలు అద్దం అనేటటువంటి కాన్సెప్టే లేకముందు ఒక మనిషి తనని తాను ఎలా చూసుకున్నాడు? అదేంటి సార్, అప్పుడు కూడా వెళ్ళి నీళ్ళల్లో ప్రతిబింబాన్ని చూసుకున్నారు కదండి అని అనొచ్చు. మనం వెళ్ళొచ్చు అక్కడికి. నీటిలో ప్రతిబింబాన్ని చూడటం అనేటటువంటి స్థితి నుంచి అద్దం అనే స్థితికి మనం వచ్చాం. ఈ ప్రతిబింబాత్మకమైనటువంటి ఈ రూపాన్ని మనం చూడాలంటే దాని మీద సరైన వెలుగు పడాలి. అది కూడా ఎక్కువ తక్కువలు కాకుండా సమంగా పడాలి. అంటే ఈ వెలుగు, చీకటి అనే ఈ రెండు కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం దేన్నైనా చూడటం, సరిగా చూడటం, ఒక పద్ధతిలో చూడటం అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ కశ్యపుడు అనేటటువంటి తత్వానికి దితి, అదితి అనేటటువంటి ఈ రెండు స్థితులలోకి ఆయన కల్పించినటువంటి అనుగ్రహం, అంటే సాన్నిధ్యం వల్ల దేవతలు, దైత్యులు వీళ్ళందరూ వచ్చారని మనం చెప్పుకున్నాం. సరే, క్షీరసాగర మదనం అయిపోయింది, దాని గురించి మనం మళ్ళీ వెళ్ళొద్దు వెనక్కి. ఆ తర్వాత ఆవిడేం చేసిందంటే కశ్యపుడి దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కొడుకు కావాలని అడగటం. అలా అడిగినప్పుడు ఆయన సరే అని అంటాం, నాకు నేను ఏ నియమం అయినా పాటిస్తానంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మరుత్తుల యొక్క కథలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనం ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా మనకు దీక్ష ఇచ్చినప్పుడు, ఏమండి దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా, మేము ఇలా చేయాలా అలా చేయాలి, ఎందుకంటే ప్రపంచంలో మనం అనేకం చూస్తూ ఉంటాం కాబట్టి ఇన్ని నియమాలు ఉన్నాయేమో, గురువుగారు చెప్పలేదు, మర్చిపోయారేమో అని మనం అనుకుంటాం. మర్చిపోవటం కాదు, అవసరమైతే చెప్తారనే భావంతో మనం ఉన్నప్పుడు అప్పుడు మనకి వాళ్ళు చెప్పారా చెప్పలేదా కాదు, చెప్పారో చెప్పింది చేసుకోవటం అనేటటువంటిది ఇంపార్టెంట్ మనకి. సో అలా ఆవిడ నాకు కొన్ని నియమాలు ఉన్నా సరే అంటే ఆయన నియమాలు ఇవ్వటం. సరే, ఆ నియమాల ప్రకారం ఆవిడ వెళుతూ ఉంటాం. ఈవిడ నన్ను సంహరించేటటువంటి బిడ్డనే కంటానంటుంది, ఈవిడ సంగతి ఏంటో మరి చూడటం అంటే ఇంద్రుడు ప్రయత్నం చేయటం. ఇంద్రుడు అంటే సహస్రాక్షుడు అని చెప్పుకున్నాం. ఈజ్ ఎ కాస్మిక్ మైండ్. అంటే ఈ జగత్తు మొత్తాన్ని 1000 కళ్ళతో చూస్తుంటాడు. అందుకనే ఆయనకి సహస్రాక్షుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. అంటే ఇదంద్రా ఇంద్ర అంటే దీన్నంతా రక్షించేవాడు ఇంద్రుడు. వేదంలో శక్రుడు అంటాడు. అలాంటి వాడిని చంపాలని ప్రయత్నం చేయటం. సరే, ఆయన వచ్చి దితికి ఎంతో సేవ చేస్తాడు. సేవ చేస్తే మెచ్చుకుంటుంది. నాన్న, నాకు పుట్టబోయే కొడుకు నిన్ను సంహరించేవాడు, కానీ మీ ఇద్దరూ కలిసి
ఈ జగత్తును కాపాడండి అని చెప్తుంది అని అంటూ ఉండగా పట్టపగల ఆ మధ్యాహ్నం పూట ఆవిడట శిరస్సు భాగంలో కాళ్ళ భాగంలో శిరస్సు పెట్టుకొని నిద్రపోయిందట. నిద్రపోయినప్పుడు ఆవిడ నియమానికి భంగం కలిగిందని ఇంద్రుడు ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని 7 ముక్కలు చేసి మళ్ళీ ఆ 7 ముక్కల్ని ఒక్కొక్కదాన్ని 7 ముక్కలుగా చేస్తూ మొత్తం 49 ముక్కలు చేశాడు అనేటటువంటిది మనకి ఇచ్చినటువంటి కథ. ఇందులో మనకేం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలారిటీస్ చేంజ్ అయినాయి. ఈ దితి అనేటటువంటి తత్వంలో నుంచి వెలుగు పుట్టి ఆ వెలుగు ఆధారంగా రావాల్సినటువంటి ప్రాణశక్తులు ఉద్భవించి ఆ ప్రాణశక్తుల ఆధారంగా అనేక జీవులు ఈ మనకి అనేక లోకాల్లో ఏర్పడటానికి కావాల్సినటువంటి ఆ ఏర్పాటుని చేశాడు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే తల ఎప్పుడు కూడా సరైన దిశలో పెట్టుకొని పడుకోవాలని చెప్పుకున్నాం. ఎలా ఎందుకు? మన ఉత్తరార్ధంలో ఉన్నటువంటి వాళ్ళు, నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటి వాళ్ళు తల ఎప్పుడు దక్షిణానికి పెట్టి పడుకోవాలి. అలాగే సదరన్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటి వాళ్ళు తల ఎప్పుడు కూడా ఉత్తరానికి పెట్టి పడుకోవాలి. కారణం ఏంటంటే సూర్యరశ్మి అనేటటువంటిది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు డైరెక్ట్ గా ఫస్ట్ భూమధ్య రేఖ మీద పడి అవి ఉత్తర దక్షిణ ధృవాలకు వ్యాపిస్తాయి. ఎప్పుడైతే మనం తల భూమధ్య రేఖ వైపు పెట్టుకున్నామో అప్పుడు మనం శిరస్సు నుంచి పాదాల వైపు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ కరెంట్స్ అంటూ విద్యుదయస్కాంత తరంగాలు సూర్యుడి నుంచి వచ్చేవి మనకి అలా ప్రవహిస్తాయి. ఎందుకంటే మన శిరస్సు కూడా, మన శరీరం కూడా ఒక మ్యాగ్నెట్ లాంటిది. మనం గత వారం దీని అంతటి గురించి చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్న సమయంలో ఒక వారం మనకి భారతదేశంలో ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. గత వారం మనకి మా ఇంట్లో ఇంటర్నెట్ కారణంగా మనకి మధ్యలో ఆగిపోయింది అనమాట. కాబట్టి ఈ విధంగా మనకు అన్ని కూడా కథల రూపంలో ఇస్తూ దాంట్లో ఎన్నో రహస్యాలు పెట్టుకున్నారు. ఎందుకు అలా పడుకోవాలి మనం గత వారం వింటే మనకు తెలుస్తుంది. అలాగే ఈ రెండు కూడా భూమికి చెందినటువంటి 2 ధృవాలుగా మనం చెప్పుకున్నాం. అటువంటి చీకట్లో ఏర్పడినటువంటి వెలుగే అగ్ని. అగ్నిమీళే పురోహితం, అది కూడా ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం. సో ఇలా వచ్చినటువంటి అగ్నినే మనం రుద్రుడు అని చెప్తారు. వేదంలో అగ్నిని రుద్రుడు అంటారు. ఇవే ప్రాణశక్తులు. అన్ని ప్రాణశక్తుల్లో కూడా ఉండేది రుద్రుడే అని గుర్తు మనం చేసుకున్నట్లయితే ఇవి 7 లోకాల్లో కూడా ఈ ప్రాణశక్తుల్ని ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది. అది సప్తమరుతుల యొక్క కథ. ఈ మరుతులు అనేటటువంటి వాళ్ళు ఈ వాయువులకు అధిపతులు. ఈ 7 కూడా ఒకదానికంటే ఒకటి తక్కువ ప్రజ్ఞ ఉండేటట్లుగా 7 లోకాలుగా 7 ప్రాణశక్తులుగా విభజించాడట ఇంద్రుడు. ఎందుకు అలా అంటే సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి ఈ 7 కేంద్రాల్లో శక్తి ప్రజ్ఞ ఒకే రకంగా ఉండదు. సహస్రారంలో ఉన్నట్లుగా ప్రజ్ఞ మన మూలాధారంలో ఉండదు. అలా ఈయన 7 లోకాల్లో ఒకదానికంటే ఒకటి తక్కువగా ఉండేటట్లుగా ఈ 7 ప్రాణశక్తులుగా ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో, అంటే చీకట్లో పుట్టినటువంటి వెలుగుని విభాగాలు చేశాడు. వీళ్ళే మరుత్తులు. వాయువు అంటే మనం అనుకునే శివుడు ప్రాణశక్తిగా ఉంటాడట. మామూలుగా మనం హనుమంతుడి కథలో కూడా శివుడు, రుద్రుడు, మరి లేదంటే వాయువు వీళ్ళందరూ వస్తారు. హనుమంతుని వాయుపుత్రుడు అంటారు. ఈ వాయుపుత్రుడే గాక ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంవరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ అని ఒక హనుమంతుడి మంత్రం ఉంటుంది. ఈ మంత్రంలో కూడా ఆయన రుద్రావతారుడుగా మనకు చెప్తారు. ఆయనే వాయుశక్తిగా కూడా మనకు చెప్తారు. ఆయన మారుతి అంటారు. మనోజవం మారుతతుల్య వేగం అని వస్తుంది. సో మరుత్ అంటే వాయువు కాదు, వాళ్ళకి అధిపతులు. ఈ వాయువులు అనేటటువంటి సమూహానికి అధిపతులుగా మరుతులు ఉంటారనమాట. 7 లోకాల్లోని ప్రాణశక్తులు. దానివల్లనే జీవుల ఏర్పాటు అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ సప్తమరుతులు కనుక ఒకటిగానే కనుక జన్మించినట్లయితే ఇంద్రుడి కంటే బలవంతుడైపోతారు వాళ్ళు. కానీ అది ఈ జగత్తులో ఒక సమతుల్యతని చెడగొడుతుంది, ఈక్విలిబ్రియంని చెడగొడుతుంది. కాబట్టి ఏం చేశాడు ఆయన? ఆ వచ్చే శక్తిని 7 లోకాలుగా సమంగా దాన్ని పనిచేశాడు అనమాట. సమం అంటే ఏ లోకంలో ఎంత ఉండాలి అనేటటువంటి దాన్ని. సో ఎప్పుడైనా సరే ఇటువంటి ఇన్వల్యూషన్ వచ్చినప్పుడే, పోలారిటీస్ చేంజ్ అయినప్పుడే ఇది జరగడానికి కాస్మిక్ లెవెల్లో గుర్తుపెట్టుకోండి. ఏదో మన ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి 2 భార్యలండి, ఒక భార్యగా పిల్లలు, ఇంకొక భార్య పిల్లలు కొట్టుకున్నారు. అలా కథ మనకి అర్థం అవటం కోసం ఇచ్చారు. కానీ ఇది కాస్మోస్ లో జరిగినటువంటి ఒక కథ, ఒక ఎవల్యూషన్. దాని ద్వారా మనకి ఇవన్నీ రకరకాలుగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. ఆవిడ పగల పడుకుందిట. పగల పడుకోవడం అంటే సృష్టి జరిగే సమయం పగలు అని మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా మనకి
పురుష సూక్తంలో ఒక విషయం వస్తుంది ఏంటంటే పశ్చాత్ భూమి మధోపురః అనేటటువంటి ఒక శ్లోకంలో వస్తుంది. అంటే విరాట్ పురుషుడు భూమి వరకు వ్యాపించి అక్కడి నుంచి పాతాళం వరకు వెళ్ళిపోయాడు అని దాని అర్థం. అంటే ఈ మొత్తం వ్యాపించాలి అంటే మామూలుగా మనకి ఏం చెప్తారంటే ఈ 14 భువన భాండాలండి, 14 లోకాలండి అని చెప్తారు. ఇవన్నిటికీ మధ్య కేంద్రం ఏంటి అంటే మనకి దీన్ని మూలాధారంగా చెప్తారు. అక్కడి నుంచి కింద 7 పైన 7 ఆ లెక్క చెప్తారు మనకి. ఇవన్నీ యోగ శాస్త్రంలో కానీ అనేక రకాలని పురాణాల్లో వేదాల్లో, మనకి వేదంలో ఇది లేదు కానీ పురాణాల్లో యోగ శాస్త్రంలో మనకి ఇదంతా మనకు వస్తుంది. రాత్రి అంటే ప్రళయం అని, పగలంటే సృష్టి జరిగే సమయం అని మనం గుర్తుంచుకోవాలి. మనం గనక మళ్ళీ యుగాలు లెక్కలు దాంట్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, అదొక పెద్ద సబ్జెక్ట్. అది ఇది మనకి సింబాలిజం ఎలా అర్థమవుతుంది, దానికి ఏం చెప్తారంటే మా గురువుగారు ఆయన మరి ఎలా అర్థం చేసుకోవాలండి అంటే ఆయన చెప్పారు, ఇది అర్థం కావాలి అంటే మనం భగవద్గీతలో మొదటి నుంచి గత 3 ఏళ్లుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక విషయం ఏంటంటే ఇదంతా కూడా నేనే అని చెప్పాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం అని చెప్తాడు. ఇదంతా నేనే సూర్యుడికి చెప్పాను అంటాడు. నేనంటే నీలో నాలో అంతటా ఉన్నటువంటి ఆ నేను అనేటటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మామూలుగా మన గురించి రకరకాల అవగాహనలు మనకు ఉంటాయి. మనం అంటే ఏమిటి అంటే మన గురించి మనకున్న ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఆ ఐడెంటిఫికేషన్ మనం నేను అనుకుంటాం. కానీ ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే ఈ ఐడెంటిఫికేషన్ అంతా నాది, కానీ మరి నేనెవరు? అది మూలమైనటువంటి నేను. ఆ నేను అనేటటువంటి భావంతో మనం ఎప్పుడైతే ఏదైనా ఒక గ్రంథం చదువుకోండి, లేదంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, ఈ సమస్తంలో ఉన్నటువంటి నేనే ఈ విషయంలో కూడా ఉంది అనేటటువంటి భావంలో గనక మనం దాన్ని చదువుకుంటున్నట్లయితే అప్పుడు అందులోంచి రహస్యాలు మనకు అర్థం అవుతాయి. లేకపోతే మనం భావంతో అర్థంతో మనం కొట్టుకుంటూ పోతూ ఉంటాము అని చెప్తారు. శబ్దానికి ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మనం అది రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, నాకు ఒకసారి మాట్లాడుతూ, రే మీకు మాటలకి అర్థాలు ఎక్కువ తెలుసురా, అందుకే ఎక్కువ కొట్టుకు వస్తుంటారన్నాడు. మాటలకు అర్థాలు, ఇప్పుడు ఓ ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు వాడు ఏదో మనల్ని మాట అన్నాడు, దాని అర్థం మనకు తెలియదు, పట్టించుకోం మనం. కానీ దాని అర్థం మనకు తెలిస్తే నన్ను అంతటి వాడు అంత మాట అంటాడా, వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని మనం వాడిని రకరకాలుగా మాట్లాడుకుంటాం కదా. అంటే అర్థం తెలిస్తేనే ఏవైనా వస్తాయి. అందుకని ఏం చెప్తారు, ఒరే నువ్వు అర్థం వైపు వెళ్ళకరా, శబ్దం విను అని చెప్తారు. ఆ శబ్దంలో ఉన్నది ఎవరు, ఆ శబ్దానికి కారణం ఏంటి, ఆ శబ్దం ఎక్కడి నుంచి ఉచ్చరిస్తోంది, ఆ శబ్దానికి మూలం ఏంటి అనేటటువంటి దాంట్లో గనక మనం వెళ్ళినట్టయితే ఆ శబ్దానికి మూలం నేనే. అవతల వాళ్ళు మాట్లాడుతున్నది నేనే, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నవాడు నేనే, ఈ వింటున్న వాళ్ళలో వింటున్నది నేనే. మూలమైనటువంటి నేను అనేటటువంటి తత్వంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి ఈ కథల్లో ఉన్నటువంటి అనేక రహస్యాలు మనకు అర్థం అవుతాయి అని చెప్పారు. అది మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మెల్లిమెల్లిగా సాధనలో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నట్టుగా లెక్క. అందుకోసం మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సప్తమరుతులు ఇలా ఏర్పడిన తర్వాత ఈ సింబాలిజం అంతా మనకి చెప్పారు, ఒక కథలో చెప్పారు. సరే ఆవిడ అన్నది, నాన్న బానే ఉంది, ఏదో మరి అయిపోయింది నా గర్భం, మరి ఇలా అయిపోయిన తర్వాత కూడా నేను ప్రియం చేయాలని అనుకుంటున్నాను. ఈ 7 కూడా 7 స్థానాలని అధిగమించి అధిపతులు అవుతారు. ఇప్పుడు గమ్మత్తు చూడండి, ఇంద్రుడు లోపల ఉన్నటువంటి గర్భాన్ని 49 ముక్కలు చేశాడు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే మారుదా అన్నాడంటే ఏడవద్దు అన్నాడు. అందుకని వాళ్ళందరూ మరుత్తులయ్యారు. తల్లి ఏం చేసిందట, నాన్న ఇంకా వాళ్ళని ఏం చేయకు, నువ్వు బయటికి రా అన్నది. ఇంద్రుడు బయటకు వచ్చాడు. అసలు కథ చూడండి ఎంత బాగా రాశారో, ఎంత బాగా అల్లారో. బయటకు వచ్చిన తర్వాత నా బిడ్డను నువ్వు చంపుతావా అని ఆవిడ కోపం రాలా. సరే అయిపోయింది, వీళ్ళందరూ కూడా 7 స్థానాలకి అధిపతులు అవుతారు, వాళ్ళు దివ్య స్వరూపులై నా ఆత్మజులై సప్తవాయువుల యొక్క అధిపతులై దివ్యలోకాల్లో మరుత్తులు అనే పేరుతో ఆవిడే పెట్టేసింది పేర్లు. ఇది రామాయణం చదువుకుంటే మనకు తెలుస్తుంది. 46వ స్వర్గం అనుకుంటా రామాయణంలో. వాళ్ళకి పేర్లు పెట్టేసింది ఆవిడ. ఒకడు బ్రహ్మలోకంలో సంచరిస్తాడు, ఇంకోటి ఇంద్రలోకంలో సంచరిస్తాడు, మూడోవాడు మహా యశస్వే వాయువు అనేటటువంటి పేరుతోటి జగత్తంతా వ్యాపించి ఉంటాడు, అంటే అంతరిక్షంలో సంచరిస్తాడు. ఇంద్ర మిగిలిన 9 నీ శాసనంలో 4 దిక్కుల్లో చరిస్తారు, నీకు శుభం అవుగాక. వాళ్ళందరూ మారుతా అనే పేరుతో ప్రసిద్ధి చెందుతారు అని తల్లి చెప్పేసి
సరే, ఆవిడ స్వర్గలోకానికి వెళ్ళిపోయిందిట, ఈయన లోకాలకు వెళ్ళిపోయారట. అయిపోయింది కథ మరుత్తులు. మరి మారుతానాం మరీచస్మా అని చెప్పాడు కదా ఆయన. మరుత్తులలో నేను మరీచుడిని అవుతానన్నాడు. అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మరీచిర్దమనో హంస అంటుంది విష్ణు సహస్రనామం. అక్కడ మరీచి అనే పేరు వస్తుంది. అంతరిక్షమంతా వ్యాపించినటువంటి వాడిని మరీచుడు అంటారు. విష్ణుమూర్తికి ఉన్నటువంటి మరొక పేరు. అద్భుతమైనటువంటి వెలుగు అని అర్థం. ధగధగలాడే వెలుగు అని అర్థం. ఇంకొక అర్థం ఏంటో తెలుసా? ద లైట్ దట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్. చీకట్లో మెరిసేటటువంటి వెలుగు. దీనికి మళ్ళీ మనం భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని గనక మనం ఒక్కసారి దానికి గనక జత చేసుకున్నట్లయితే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన పెని చీకటి కవ్వల నెవ్వడు నేకాకృతి వెలుగు నతని నేను తింటున్నాడు గజేంద్రుడు. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత పెంచీకటి ఉందట, అందులో వెలుగుతున్నట్ట. మామూలుగా మనకు సైంటిస్టులు కూడా చెప్పే బిగ్ బ్యాంగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో కూడా ఆ వెలుగే ఎలా ఏర్పడింది అని చెప్తారు. అది అంతకుముందు ఆ వెలుగుని అక్కడ ఎలా ఉంది, దానికి ఆన్సర్ లేదు సైన్స్లో. ఆ స్విచ్ ఎవరేశారు? మా ఇంట్లో లైట్ వెలిగిందండి అంటే ఎవడో వేసాడు ఆ స్విచ్? ఎవడో స్విచ్ వేస్తేనే కదా లైట్ వెలిగేది. ఆ వేసే ప్రజ్ఞ ఎవరు? దాన్ని మన మహర్షులు ఆ వెనకాల ఉన్నటువంటి సర్వాంతర్యామి ప్రజ్ఞ అన్నారు. ఆయనే మనకి మోజెస్ సెనాయ్ అనేటటువంటి కొండ మీదకి వెళ్తే, మరి నువ్వు నాకు కనపడ్డావు, బుష్ ఆన్ ఫైర్ అంటారు వాళ్ళు. దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో అక్కడ చెప్తారు. నీ పేరేంటి అని ఆయన అడిగితే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటాడు. ఆ నేనే ఈ నేనని చెప్తాడు. అలా అని చెప్పంటాడు ఆయన. దాన్ని భగవద్గీతకి తెచ్చి మనం కలుపుకున్నా కూడా ఇందులో కూడా నేనే అని భగవద్గీతలో చెప్తాడు. జీసస్ బైబిల్లోకి వెళ్ళేటప్పటికే ఐ ఆమ్ ద గాడ్ అని అంటాడు. ఐ ఆమ్ అంటే పాపం వాళ్ళు జీసస్ గాడ్ అని రాసుకున్నారు. కాదు, ఐ ఆమ్ అన్నదే కరెక్ట్. నేను అనేటటువంటిదే దైవము అని చెప్పాడు ఆయన. ఇవన్నీ మనం కలగాపులగం చేసేసుకొని ఎక్కడికక్కడ అర్థం కాకుండా అయిపోయాము. సో మరీచిని అంటే ఇక్కడ ఏంటంటే చీకట్లో వెలిగేటటువంటి వాడు. ఈ వాయువులన్నీ కూడా మామూలుగా మనకి పురుష సూక్తంలో కూడా మరీచీనాం పదమిశ్చంతి వేద సహా అని వస్తుంది. వాళ్ళంటే దే మెడిటేట్ అపాన్ లైట్ అండ్ బ్రింగ్ లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. చీకట్లోంచి వెలుగును బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రజ్ఞలవి. ఇంత ఉంటుంది. ఇది ఎక్కడ జరిగింది? ఇది గుర్తుపెట్టుకోండి, మన ఇంటి పక్కన కాదు, కాస్మిక్ లెవెల్లో జరిగినటువంటిది. కాస్మిక్ లెవెల్లో మనకు అర్థాలంటే ఆదిత్యానామహం విష్ణు అని మనం అక్కడ చెప్పుకున్నాం. కాస్మోస్ లో ఎలాంటి చేంజెస్ వల్ల అక్కడి నుంచి మనకి ఇక్కడికి ఎలా వస్తుంది అన్నది. అయితే ఈ వాయువుకు మూల కారణం చోటులో కదలిక. వాయువు ఎలా ఏర్పడుతుందండి? మనం అనుకునే వాయువు. వేదం ఏం చెప్తుంది? ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్ని ఆపహ ఆప పృథివీ అని చెప్తుంది. ఆకాశం అట హైయెస్ట్ స్పీడ్ లో ఉంటుందట దాని అణువుల కదలికలు. ఆ కదలిక కొంచెం తగ్గితే వాయువు అవుతుందట, ఇంకొంచెం తగ్గితే అగ్ని అవుతుందట, ఇంకొంచెం తగ్గితే నీళ్ళు అవుతుందట, ఇంకొంచెం తగ్గితే పృథివీ అంటే భూమి పదార్థం ఏర్పడుతుందట. అంటే ఒకే ఆకాశం దాని స్థితి భేదం వల్ల పదార్థం దాకా వస్తుంది. ఇవన్నీ మనకి అర్థం అయినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవునా అనిపిస్తుంది. అవును, ఇవన్నీ కూడా మా గురువు గారి అనుగ్రహం వల్ల ఆయన చెప్పినవన్నీ అలా ఆలోచిస్తే ఇలా మీకు చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. ఈ కదలికలంటే 7 రకాలుగా ఉంటాయి. అవే సప్తమూర్తులు అని చెప్పుకున్నాం. వీటి కదలికకి ముఖ్యమైనటువంటిది రుద్రుడు అనేటటువంటి అగ్ని. రుద్రుడు తరంగాలను ఏర్పరుస్తాడు. అందులో మరీచి, పావకుడు, పావనుడు అనేటటువంటి వాళ్ళు వ్యక్తమూర్తులట, బయటికి వ్యక్తమయ్యేవాళ్ళు. అంటే మరీచి అనేటటువంటి తత్వం 7 కిరణాల నుండి ఆకాశంలో 7 రకాలైనటువంటి స్పందనలు కలిగిస్తారట. ఏమండి, సైంటిస్టు ఈ 7 కిరణాలు ఒకే ప్రిజం నుంచి ఒక సూర్యకిరణం వెళ్ళటం వల్ల 7గా ఇలా విభజింపబడుతుంది, అందులో 7 రంగులు ఉన్నాయి అని చెప్పక ముందు 7 రంగులు లేవా? ఉన్నాయిగా. వాటిని మనిషి కనిపెట్టాడంతే. అయితే మనం చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో బ్రహ్మాండ పిండాండ సమన్వయం అంటాం కదా. అంటే కాస్మోజెనిసిస్, ఆంథ్రోపోజెనిసిస్ లాగా మైక్రో అండ్ మ్యాక్రో అంటారు. బ్రహ్మాండం, పిండాండం. దీన్ని మనం ఎలా చేసుకోవాలి? మరి ఈ మరుతులు మనలో ఉంటారా? మనలో కూడా ఉంటారు. అది ఎలాగూ? మనం అనుకునేటటువంటి పంచభూతాలు ప్లస్ జీవుడు, ఆ జీవుడికి మూలమైనటువంటి పరమాత్మ, దాన్ని దేవుడు అంటాం మనం. ప్రాణము, వాయువు, ఇవన్నీ ఈ 7 మనలో ఉంటాయి. మనలో ఉన్నటువంటి అగ్నే ప్రాణం, అదే విద్యుత్తు, దాన్నే ఎలక్ట్రిసిటీ అంటారు.
ఈ శరీరం అనేటటువంటి కంప్యూటర్ ఉంది చూసారా, దీనికి పనిచేయటానికి ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏంటంటే ప్రాణం. ఈ ప్రాణం ఎక్కడైతే ఉందో అక్కడే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమే మ్యాగ్నెటిజం. ఈ రెండు విడదీయలేవు. ఈ రెండిటికి మూలమైనటువంటి ఆత్మతత్వం. ఆత్మని అనుసరిస్తుంది ప్రాణం అని చెప్తుంది ఆత్మోపనిషత్తు. ఈ ప్రాణం ప్రవహించడానికి ఒక ఛానల్ ఉండాలిగా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఆకాశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ మన దాకా ఎలా వస్తుంది? మన ఇంట్లో బల్బు ఎలా వెలుగుతుంది? ఆకాశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని దాని డైనమో ద్వారా, అంటే అక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, మళ్ళీ ఆ మ్యాగ్నెట్ నుంచి దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు, అంటే దాన్ని వ్యక్తం చేస్తారు. అంటే ఇన్విజిబుల్ ఎలక్ట్రిసిటీని విజిబుల్ ఎలక్ట్రిసిటీ కిందకి తీసుకొస్తుంది. ఏంటది? మ్యాగ్నెటిజం. ఆ మ్యాగ్నెటిజం ద్వారా వచ్చినటువంటి దాన్ని ఒక ఎలక్ట్రిక్ వైర్ ద్వారా ఎట్లాగైతే ఛానలైజ్ చేసి మన ఇంటికి వచ్చి మనం స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో, అలాగే ప్రాణం అనేటటువంటి దాన్ని ప్రవహించడానికి వాహిక వాయువు ఆ ఛానల్ ఇచ్చేటటువంటి వాడు. లక్ష్మణుడికి ఎవరిచ్చారండి? వాయుపుత్రుడే కదా. మూర్ఛపోతే మనకి రామాయణంలో మనకి చదువుతుంది. అందుకనే మనకి తైత్రీయ ఉపనిషత్తులో ఉండేటటువంటి శాంతి మంత్రంలో నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని చెప్తుంది. నమస్తే వాయో, వాయుదేవునికి నమస్కారం. గరుత్మంతుడు కూడా వాయుపుత్రుడే. చూడండి, వాయువు గురించి అంటే మనకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనేక విషయాలు. వాయువు ద్వారానే మనం మాట్లాడుతున్నాం. గాలి పీల్చకుండా మాట్లాడగలం అండి? ఎవరన్నా ప్రయత్నం చేయండి. మేము ప్రయత్నం చేసాం సార్, గాలి పీల్చకుండా మేము మాట్లాడాము అని ఎవరైనా కనుక చెప్తే చాలా థ్యాంక్స్, వాళ్ళ పాదాలకు నమస్కారం. ఎవరు మాట్లాడలేరు. ఏ జంతువు కూడా అరవలేదు గాలి పీల్చకుండా. వాయువు యొక్క ఇంపార్టెన్స్ అది. వాయువు లేకపోతే జీవులే లేరు. కాబట్టి ఏం చెప్తున్నాడు? నమస్తే వాయో, వాయుదేవునికి నమస్కారము. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవు. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవు అనేటటువంటి దాన్ని మేము అంగీకరిస్తున్నాము. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఒక చిన్న డైవర్షన్ తీసుకుందాం వాయువు గురించి. జ్యోతిష్ శాస్త్రంలో వాయుతత్వ రాశులు అనేటటువంటి ఉంటాయి. మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న 12 రాశుల్ని 4 ఎలిమెంట్స్ కింద అగ్నితత్వం రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులుగా విడదీస్తారు. వాటిల్లో 3 అన్ని 3 ఉంటాయి. అందులో 3 వాయుతత్వ రాశులు ఉన్నాయి. ఒకటి మిథున రాశి, 2 తులారాశి, 3వది కుంభరాశి. 3 వాయుతత్వ రాశులు. ఈ 3 రకాలైనటువంటి వాయువుల్ని సూచిస్తాయి అని చెప్తారు. మొదటి వాయువు మిథున రాశి, 2వ వాయువు తులారాశి, 3వ వాయువు కుంభరాశి. ఈ 3 వాయువు. ఇది ఒక ట్రయాంగిల్. అయితే మొదటిది ఫిజికల్ ఎయిర్, భౌతికమైనటువంటి వాయువు. రెండోది, ఈ భౌతికమైనటువంటి వాయువుని మనం పీల్చామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అది జస్ట్ సింపుల్ ఆలోచిద్దాం మనం. ఒక చిన్న లాజిక్. మామూలుగా బయట గాలి ఉంది, మీరు పీల్చారు. పీల్చంగానే ఏమైపోతుంది? అది ప్రాణవాయువు అవుతుంది, మీలో ఒక భాగం అయిపోతుంది. అది రెండో వాయువు, అంటే దాన్ని తులారాశి సూచిస్తుంది. మరి మూడో వాయువు ఏంటి? మూడో వాయువు ఏంటంటే ఆ వచ్చినటువంటి మనం పీల్చినటువంటి వాయువుని తిరిగి మళ్ళీ మనం ఎప్పుడైతే నిశ్వాస చేస్తామో, బయటకు వదులుతామో, వదిలేటప్పుడు మన కంఠం నుంచి కంఠధ్వని పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మూడో వాయువు ధ్వనిని ఏర్పాటు చేస్తుంది, కంఠధ్వనిని ఏర్పాటు చేస్తుంది. దాన్ని స్పిరిచువల్ ఎయిర్ అంటారు. ఆ కంఠధ్వని వల్ల మనం ఏం చేస్తున్నాం? మాట అనేటటువంటి దాన్ని మనం ఉచ్చరణ చేయగలుగుతున్నాం. అంటే అది చోటులో పుట్టినటువంటి శబ్ద తరంగం. అంటే వాయువు అనేటటువంటిది ఇంత ఉంటుంది దానికి. ఈ మూడో దాన్ని కుంభరాశి సూచిస్తుంది అని చెప్తారు. అందుకనే ఒకటి ఫిజికల్ ఎయిరు, రెండోది లైఫ్ ఎయిర్, ప్రాణవాయువు వైటల్ ఎయిర్, మూడోది స్పిరిచువల్ ఎయిర్ అని చెప్తారు. ఈ స్పిరిచువల్ ఎయిర్ వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం. మనకు లోపలికి వెళ్ళినటువంటి బయట ఉన్నటువంటి వాయువు లోపలికి వెళ్ళి ప్రాణవాయువే నీకు ప్రాణాన్ని అందించడమే కాకుండా అది తిరిగి బయటకు వచ్చేటప్పుడు నీ కంఠ శబ్దంగా బయటకు వస్తుంది. ఇవి 3 వాయువులు. అంటే వాయువు ఏ ఏ స్థాయిల్లో ఎలా పనిచేస్తుందో. కాబట్టి ఏం చెప్తారు మనకి పతంజలి యోగ సూత్రంలో? శ్వాసను నేర్పుతో చేయండి నాన్న అని చెప్తారు. అప్పుడు మనకి 3 స్థితులు అర్థం అవుతాయి. మన మనసుని ఎప్పుడైతే శ్వాస మీద ఉంచామో, అంతే కదండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అండి అని చెప్తారు.
అలా మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మెల్లిగా గాలి పీలుస్తూ ఆ పీలుస్తున్నటువంటి దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఆ ఉచ్చారణతో వినమంటారు. నీ శబ్దం నీ కంఠం నుంచి బయటకు వస్తున్నప్పుడు దాన్ని నువ్వు వినాలి. అప్పుడు నిన్ను నువ్వు వింటున్నట్టు లెక్క. బయట ఇప్పుడు ఓ గ్లాసులో నీళ్లు ఉన్నాయండి, లేదు భోజనం చేశారు, మధ్యాహ్నం ఇప్పుడు మనకి లంచ్ టైం కదా, భోజనం పెట్టారు, కంచంలో అన్ని పదార్థాలు ఉన్నాయి, అవి మీరు ఒకటి కాదు వేరుగా ఉన్నాయి, మీరు వాటిని తిన్నారు, తిని బజార్కి వెళ్ళారు, బయటకు వెళ్ళారు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు? నేను తిన్న కూర, అన్నము, లేదంటే ఇంకొకటి ఇవన్నీ కలిసి బజార్కి వెళ్తున్నాయని అనంగా నేను బజార్కి వెళ్తున్నాను అంటాం. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? నీలో భాగం అయిపోయినాయి, అవి నీకంటే వేరు కాదు. అలాగే ఎప్పుడైతే నువ్వు గాలి పీల్చావో అది నీలో ఒక భాగం అయిపోయి ఒక ప్రాణశక్తిగా అది మారింది, తిరిగి బయటకు వచ్చేటప్పుడు ధ్వనిగా బయటకు వస్తుంది. దీనికి అంతటికీ కారణం వాయువే. అందుకని ఏం చేస్తారు? ఓంకారాన్ని అనునాన్న అని విను అని చెప్తారు. అని విన్నప్పుడు మాత్రమే నీ మనసు అక్కడ నిలబడుతుంది. ఇదే ప్రాణాయామం, శ్వాస కళ, ఆర్ట్ ఆఫ్ బ్రీదింగ్ అని చెప్తారు. అంటే వాయువు అనేటటువంటిది మనం చెప్పుకోవటం కనుక మొదలు పెడితే ఇంత ఉంటుంది. అందుకని హనుమంతుడి గురించి ఏం పంచం చెప్తారండి? బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, మనోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. అలా హనుమంతుడి గురించి కనుక మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే కొన్ని గంటలు మాట్లాడేసుకోవచ్చు. వాక్చాతుర్యం వస్తుందటండి హనుమంతుడిని కనుక చేస్తే. ఎందుకు? ఆయన వాయుపుత్రుడు. వాయుపుత్రుడైతే వాక్చాతుర్యం ఎలా వస్తుందండి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నీ నిశ్వాసలోంచి, అంటే ఇన్హేల్ ఎక్సేల్, మీ శ్వాస బయటకు వదిలేటప్పుడు లోపల నుంచి వస్తున్నటువంటి ఆ వాయువు ఎన్ని రకాలైనటువంటి శబ్దాలని క్రియేట్ చేస్తోందంటే అన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడేటప్పుడు నీ నాలిక నీ నోట్లో ఏ విధమైనటువంటి నాట్యం ఆడితే ఏ ప్రాంతంలో ఆ నాలిక టచ్ అవ్వటం వల్ల ఎటువంటి శబ్దం పుడుతుంది, అదొక పెద్ద శాస్త్రం. దీనికి పుట్టడానికి వెనకాల ఉన్నటువంటి భావం, ఆ భావానికి మూలం అదొక తత్వం. దీనికి సంబంధించినటువంటి శబ్ద తరంగాలు అన్నీ కూడా నీలో బీజాలై నీ యొక్క అన్ని కేంద్రాల్లో వాటికి సంబంధించినటువంటి పర్టికులర్ ప్లేసెస్ లో ఉన్నాయి. వాటినే మనకి యోగ శాస్త్రంలో అనేక రకాలుగా మనకు చెప్తారు. సో మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాయువు గురించి ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే సమస్తము వాయువు ఆధారంగానే ఉన్నది కాబట్టి, ఈ వాయువే ప్రాణశక్తికి మూలం కాబట్టి, ప్రాణం అనేటటువంటి దాన్ని జీవులందరికీ అందించడానికి అదే మూలం కాబట్టి, దాన్ని అనేక లోకాల్లో ఏర్పాటు చేయటం అనేటటువంటి దాన్ని ఇంద్రుడు ఏర్పాటు చేయటమే ఈ సప్తమరుత్తులు అనేటటువంటిది. ఈ సప్తమరుత్తులు అనేటువంటివి 7 రకాల కదలికలు అని చెప్పుకున్నాం కాబట్టి రకరకాల. మనకు గాలి అంటే తెలుసు కదండి, ఎన్ని రకాలైనటువంటి మార్పులు ఉంటాయో. మండుతున్న గాలి, నిన్ను డిస్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్, ఆహా గాలి ఎంత బాగుందండి, చల్లటి ఆహ్లాదంగా ఉంది. చెమట పోసింది అనుకోండి, అలా లైట్ గా గాలి వచ్చింది అనుకోండి, చల్లగా అనిపిస్తుంది. బాగా వేడిగా ఉంది, అప్పుడు కూడా అంతే. అంటే అన్ని రకాలుగా ఎలా ఉన్నది. ఇవి 7 లోకాల్లో పనిచేసేటప్పుడు 7 రకాలైనటువంటి తత్వాల్ని, 7 రకాలైనటువంటి శబ్దాల్ని ఇవి కలిగిస్తాయి. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా మనం తెలుసుకొని విభజన చేసుకొని అవగాహన చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. మనలో వాయువు అలా పనిచేస్తూ ఉంటుంది. అంత పని చేయటం వల్లనే మన ప్రాణం అనేటటువంటిది నిలబడింది. మన ప్రాణం అనేటటువంటిది నిలబడటం వల్ల ఈ శరీరం నిలబడింది. ఈ శరీరం నిలబడటం వల్లే మనం ఎన్ని నాటకాలైనా ఆడుతున్నాం, లేకపోతే ఏం లేదు. దీంట్లో ఇది ఆగిపోయింది అనుకోండి, అయిపోయింది సార్. పాపం నిన్న పొద్దున కూడా ఫోన్ చేశానండి, మాట్లాడాను ఆయనతోటి, చాలా చక్కగా మాట్లాడారు, ఏమిటో తెల్లారిపాటికి ఇలా అయిపోయింది అంటాం. అంటే అయిపోయింది, అక్కడ స్విచ్ తీసేశారు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఎవడైతే ఉండి ఈ శరీరంలో ఉండటం వల్ల వాడు ఇన్ని రకాలుగా, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా ప్రవర్తించాడో వాడు వెళ్ళిపోయాడు. మనం అనుకున్నాం సుబ్బారావు గారు వెళ్ళిపోయారండి, పలానా వెంకట్రావు గారు వెళ్ళిపోయారండి అన్నా. వెంకట్రావు పేరు కాదు అది, సుబ్బారావు పేరు కాదు అది. ఏ పేరు లేనివాడే అందులో ఉన్నాడు. శరీరంలోకి వచ్చాక పేరు పెట్టారు. మన అవగాహనలన్నీ ఎలా తల్లకిందులుగా ఉంటాయో మనం అర్థం చేసుకుంటే ఓహో అని అనిపిస్తుంది. అప్పుడు ఏమీ లేదండి, ఒక అడుగు పైకి వేస్తాం. మన మనస్సు
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్లో కొట్టుమిట్టుకు ఆడిపోతున్నటువంటి మనస్సు ఒక అడుగు పైకి వేస్తుంది. చూద్దాం సార్ ఏమవుతుంది, ఇలా ఆలోచిద్దాం అనే భావన మనకి తడుతుంది. అందుకోసమే మనకి ఇవన్నీ మన పెద్దవాళ్ళు వాళ్ళు దే ఆర్ సైంటిస్ట్స్, వాళ్ళు ప్రాచీన శాస్త్రజ్ఞులు, మనకు అందించినటువంటి ఋషులు. ద్రష్టలు అంటారు. ద్రష్టలు అంటే దర్శించారు. వాళ్ళు సృష్టిలో ఎలా ఉందో దర్శన భాగ్యం వాళ్ళకి దర్శించి ఇవన్నీ మనకి ఇచ్చారనమాట. సో అలా మనకు అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఈ వాయువు అనేటటువంటిది రుద్రుడి నుంచి ఉద్భవించింది. రుద్రుడు అనేటటువంటి వాడు విరాట్ పురుషుడు యొక్క ప్రధానమైనటువంటి ప్రజ్ఞ. మనం భాగవతం చదువుకుంటే రుద్రుడి యొక్క ఆవిర్భావం ఏమిటో మనకు తెలుస్తుంది. బ్రహ్మగారు మొట్టమొదటిసారి మరి ఆయన బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనందన సనత్కుమార సనత్సుజాతుల వారు, నారదుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మీరందరూ ప్రజా వృద్ధి చేయండి, జీవులను వృద్ధి చేయండి అంటే వాళ్ళు నవ్వారట. మేము వచ్చినందుకు కాదన్నట్టు. అనేటప్పటికీ ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి మన కోపం రాగానే ఏం చేస్తాం, మనం భృకుటి అంటాం కదా, మనం పాలభాగాన్ని ఇలా ముడివేసేట. నేను మాట కాదంటారా అనగానే అందులోంచి ఆ కోపం అనేటటువంటి వేడిలో నుంచి రుద్రుడు నీలలోహితుడైనటువంటి వాడు ఒక వెలుగుగా వచ్చేసి మొత్తం ఒక్కసారిగా రోదనం అంటే పెద్దగా అరిచేటప్పటికే ఈ చోటులో తరంగాలు అనేటటువంటివి ఏర్పడి ఈ చోటు అంతా కావలసిన విధంగా అంటే లోకాలు ఏర్పాటు చేయడానికి రకరకాలైనటువంటి ప్రజ్ఞా కేంద్రాలుగా రకరకాలుగా ఏర్పడింది అని చెప్తుంది మనకు భాగవతం. అందుకని విరాట్ పురుషుడి యొక్క ప్రధానమైనటువంటి ప్రజ్ఞ ఆయనే అలా వస్తాడనమాట. అక్కడి నుంచి రుద్రుడు, వాయువు, మరుత్తులు, ఇదొక హైరార్కీ ఇలా ఏర్పడినటువంటిది. మామూలుగా మనకి మారుతి అనేటటువంటి ఆంజనేయ స్వామిలో ఈ అన్ని రకాలైనటువంటి వాయుతత్వాలు, అగ్నితత్వం, గురుతత్వం, మరి ఏదైనా సరే ఉన్నటువంటి ఒకే ఒక పరబ్రహ్మతత్వం, ఇన్ని రకాలుగా మనం ఏదైతే చెప్తామో అది పరిపూర్ణంగా హనుమంతుని నుంచి వ్యక్తమైంది అని మనకు చెప్తారు. మామూలుగా రామాయణం కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే రామాయణాన్ని మరి మనం ఎలా అన్వయం చేసుకోవాలి? రామాయణంలో నలుగురు ఉన్నారు, ఈ నలుగురే 4 తత్వాలుగా సృష్టిలో కూడా ఉంటారు అని చెప్తారు. ఈ 4 అనేటటువంటిది దానికి ఒక పెద్ద మరి ఎటిమాలజీ ఉందనమాట. దానికి కావాల్సినటువంటి 4 అనేటటువంటిది 4 తత్వాలు, 4 వేదాలు, 4 కాలాలు, 4 దిక్కులు, మరి ఇవన్నీ చెప్తారు మన దానికి. అయితే రామాయణంలో రాముడు అనేటటువంటిది దైవ ప్రజ్ఞగా తీసుకుంటే, సీతామ్మవారు అనేటటువంటిది జీవ ప్రజ్ఞగా తీసుకుంటే, ఆవిడ ఎప్పుడైతే కోరిక కలిగిందో దైవాన్ని నుంచి వేరుపడుతుంది. ఆవిడ ఎక్కడో ఉంటుంది కోరికలు అనేటటువంటి లంకకి వెళ్ళిపోతుంది. అంటే కొన్ని షీ వాజ్ డ్రాగ్డ్ ఇన్ టు దట్ లంక కోరిక వల్ల, నాకు అది కావాలి అనేటటువంటి కోరిక వల్ల. అప్పటి వరకు దైవంతో ఉన్నటువంటి జీవుడు కోరిక వల్ల దైవం నుంచి వేరుపడ్డాడు. ఎప్పుడైతే దైవం నుంచి వేరుపడ్డాడో మళ్ళీ ఈ జీవుడు దైవాన్ని చేరాలి అంటే ఈ జీవుడికి దైవానికి మధ్య అనుసంధానం చేసేటటువంటిది వాయువు. కాబట్టి మళ్ళీ సీతామ్మవారు వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి దర్శించే వరకు కూడా ఆవిడ మళ్ళీ రాముణ్ణి చేరటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడలా. రామాయణం చదువుకుంటే మనకు తెలుస్తుంది. మనందరం కూడా అలా మన కోరికలతోటి ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం దైవానికి చెందిన వాళ్ళమే అయినప్పటికీ కూడా మనల్ని మనం మర్చిపోయి మనకున్న ప్రపంచంతో చుట్టూ ఉన్న వాటితోటి మనం ఎట్లాగైతే మనం ఒక రకమైనటువంటి అటాచ్మెంట్కి లోనైపోయి ప్రపంచంతో మమేకమైపోయి మనం ఇలా అయిపోయి దైవాన్ని మనం మర్చిపోయామో, తిరిగి మళ్ళీ మనం కూడా దైవంతో అనుసంధానం చెందాలంటే దానికి కావాల్సినటువంటి వాయు సంధానమే ప్రాణాయామంగా మనకి ఇచ్చారు. రోజు కాసేపు గాలి పీల్చాం, అదేంటి సార్ పొద్దు నుంచి సాయంత్రం వరకు గాలి పీల్స్తూనే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. ఎంతసేపు గుర్తుంది మనకి? లేదు కదా. అందుకని రోజు ఒక సమయంలో కూర్చొని గుర్తు పెట్టుకొని వాయువు ఎలా నువ్వు గాలి పీలుస్తున్నావు, అది ఎలా వెళ్తోంది, ఇందాక మనం చెప్పుకున్నట్టు మామూలు వాయువు, ప్రాణవాయువు, కంఠధ్వని ఎలా మారుతోంది, మనలో ఉన్నటువంటి మార్పులు ఎలా వస్తున్నాయి అనేటటువంటిది మెల్లిమెల్లిగా కనుక మన మనస్సుకి అవన్నీ అప్పచెబితే స్పీడ్గా పరిగెత్తుతున్న మనసు మెల్లిగా స్లో అవుతుంది. స్లో అయ్యి ఒక పాయింట్కి వచ్చేటప్పటికే మైండ్లెస్ స్టేట్కి వస్తుంది. నిజానికి మైండ్లెస్ స్టేట్ అంటే మనకు తెలిసినంత వరకు నిద్రపోతున్నాం అని అనుకుంటాం, కానీ నిజమైనటువంటి చైతన్య స్వరూపమై మనం ఉంటాం. అప్పుడు అది మనకు తెలుస్తుంది. కొంతకాలం పోయిన తర్వాత అది వాళ్ళ సాధనా ప్రక్రియలో చైతన్యంలో వాళ్ళు ఉన్నటువంటి ఎవల్యూషన్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ లెవెల్లో దానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపు ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ వస్తుంది. సో అలా
మనం మళ్ళీ వాయువుతో అనుసంధానం చెందే వరకు కూడా మనకి తిరిగి మళ్ళీ దైవంతో అనుసంధానం జరగదు అని మనకి రామాయణం చెప్తుంది. వాళ్ళందరూ ఆయన వాయుపుత్రుడు. మనకి హనుమాన్ చాలీసాలో కూడా ఏం చెప్తారు? రామద్వారే తుమరకువారే హోతన ఆజ్ఞా బినుపై సారే అని వస్తుంది. నువ్వు రామద్వారానికి కాపరివి. నిన్ను దాటి ఎవరు వెళ్ళలేరు అంటే దాని అర్థం ఏంటి? సింపుల్ గా మనం యోగ భాషలో మనం మాట్లాడుకోవాలంటే, హృదయంలో ఉన్నటువంటి రాముడిని చేరాలంటే రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్లేటటువంటి వాడు వాయువే. వాయువు అంటే వాయుపుత్రుడు. నువ్వు అలాంటి వాడివి. నీతోటి గనక నేను సఖ్యంగా ఉన్నట్లయితే నువ్వు నాకు రాముడు దర్శనం చేయిస్తావు. నీతోటి గనక నాకు ఫ్రెండ్షిప్ లేదనుకో, నాకు రామ దర్శనం అవ్వదు అని చెప్తుంది ఆ శ్లోకం. అలా అవ్వాలి అంటే నువ్వు నీ ప్రాణాయామంతో వాయువు యొక్క అనుసంధానం నీకు జరగాలి. సో అది వాయువు. మరుత్తులు అంటే మనం వాయువు గురించి మనం మాట్లాడుకోవాలి. వీటన్నిటికీ ఈ తత్వాలన్నీ హనుమంతుడిలో మనకు ప్రతిబింబిస్తాయి. అందుకనే ఆయన అలా అన్ని యోజనాలు శరీరంతో అలా ఎగిరెళ్ళాడంటే శరీరం అనుకుంటే ఈ స్థూల శరీరం అనుకోవద్దు. స్థూల శరీరం లాగా కనపడుతుంది, కానీ దానికి సూక్ష్మ వజ్ర శరీరుడు ఆయన. అదే హనుమంతుడు, అది సపరేట్ టాపిక్. మనం వెళ్ళాలంటే అయితే మన నెక్స్ట్ ఈ సప్తమరుత్తులకి కూడా మనకి మన పురాణాల్లో వాటిల్లో రకరకాలైనటువంటి పేర్లు ఇచ్చారు మనకి. అవన్నీ మళ్ళీ రకరకాలైనటువంటి వాయువులు. ఆ వాయువులు ఎక్కడ ఎలా ఇవన్నీ వ్యాపించి ఉన్నాయో కూడా మనకి దాని గురించిన వివరాలు ఇచ్చారు. కొన్ని చోట్ల 49 మరుత్తుల పేర్లు కూడా మనకి ఇచ్చారు. మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు ఏం చెప్తారండి? ప్రాణోదాన వ్యానోదాన సమాన ప్రాణాలు అని చెప్తారు. అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటటువంటి 5 ప్రాణాలు. ఈ 5 ప్రాణాలకు మళ్ళీ 5 ఉప ప్రాణాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి 10 ప్రాణాలు మనలో పనిచేస్తున్నాయి. పనిచేస్తుంటేనే మనం ఎన్ని నాటకాలు ఆడుతున్నాం ఇందా చెప్పినట్టు. అయితే కాస్మిక్ లెవెల్లో ఈ సప్తమరుత్తుల్ని ప్లస్ మనలో ఉన్నటువంటి ఈ పంచ ప్రాణాలని ఎలా మనం వాటిని సమన్వయం చేసుకోవాలి, ఆ సింథసిస్ ఏమిటి అన్నది కనుక మనకు తెలిస్తే మనకి ఇంకా బాగా అవగాహన అవటానికి అవకాశం ఉంటుంది. ఈ 7 మరుత్తుల పేర్లు మనకి ఏమిచ్చారంటే పరావహ వాయువు, పరివాహ వాయువు, నివాహ వాయువు, సంవాహ, ఉద్వాహ, ప్రవాహ, ఆవాహ అనేటటువంటి 7 వాయువులు మనకిచ్చారు. పరావహ అంటే 7th ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద టాప్ అనమాట. అంటే మనం అనుకునేటువంటి ధ్రువ మండలం అంటాం కదండి సార్. మళ్ళీ మీరు ధ్రువ సప్తర్షి మండలాలు అంటే అవన్నీ వేరే వెళ్ళిపోతాయి మనకి. ధ్రువ నక్షత్రం తెలుసు కదండి, పోల్ స్టార్ అంటారు మనకి. సప్తర్షి మండలం అంటే గ్రేట్ బేర్. మనకి నార్త్ వైపు కనుక మనం చూసినట్లయితే బాగా చీకటి పడ్డ తర్వాత ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇది వింటర్లో 7 నక్షత్రాలు ఉంటాయి ఒక గాలిపటం ఆధారం లాగా. వాటిని సప్తర్షి మండలం అంటే పరావహ వాయువు అనేటటువంటిది 7th ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఆ 2 మండలాలకి మధ్య ప్రసరిస్తూ ఉంటుందని చెప్తారు. పరివహ అంటే మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాయువు అక్కడ నుంచి మన గ్రహ మండలానికి, అంటే సప్తర్షి మండలం నుంచి మన గ్రహ మండలాలకి అక్కడ వ్యాపించింది. దీన్ని మరీచి అని చెప్తారు. ఈ పరివహ అనేటటువంటి వాయువుని మరీచి వాయువు, అది నేను అని చెప్పాడు భగవద్గీతలో. తర్వాత నివహ అనేటటువంటి వాయువు, ఇది ఏం చేస్తుందంటే గ్రహ మండలం నుంచి నక్షత్ర మండలానికి మధ్యలో ఉంటుందట. సంవహాట, ఇది మధ్యవాయువు, అంటే ఈక్విలిబ్రియంని కలగజేసేటటువంటి ఒక వాయువు. ఇది నక్షత్ర మండలానికి చంద్రమండలానికి మధ్య ప్రసరించేటటువంటి వాయువు అట. ఉద్వహ అంటే నేను పైకి తీసుకెళ్లదు, కిందకి తీసుకెళ్లగలదు అనమాట. ఇది చంద్రమండలానికి సూర్యమండలానికి మధ్య ఉంటుందట. ప్రవాహ అనేటటువంటి వాయువు ప్రవాహ శక్తి, ఇది ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఇది సూర్యమండలానికి మేఘమండలానికి మధ్య ఉంటుంది. ఆవహ అనేటటువంటి వాయువు లోపలికి ప్రవేశించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి వాయువు, ఇది మేఘమండలానికి భూమండలానికి మధ్య ఉంటుంది అని చెప్తారు. ఇలా 7 రకాలైనటువంటి వాయువులు కాస్మిక్ లెవెల్ నుంచి మన ఎర్త్ లెవెల్ వరకు అన్ని లెవెల్స్ ఆఫ్ దాంట్లో మనకి ఈ వాయువులన్నీ కూడా మనకి ఇలా వ్యాపించి ఉంటాయి. బాగుంది సార్ ఇవన్నీ. అయితే మనకేమిటి? అంతే కదా, అది తెలుసుకోవాలి కదా మరి మనకి. పరావహ అనేటటువంటి ఆ వాయువు ఏదైతే ఉందో దాన్ని మనలో ఉన్నటువంటి పరమాత్మ. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? ఈ నేను అనేటటువంటి దాని చుట్టూ ఉన్నవన్నీ తీసేస్తే ఏదైతే ఉంటుందో అది అసలైన నేను, మిగిలినవన్నీ నాది. నేను నావి అనేదైతే అనుకుంటామో, నావి నాది మొత్తం తీసేస్తే మిగులుతుందిగా ఒకటి, అది నేను, అది పరమాత్మ, సూపర్ సోల్ అంటారు. అది పరావహ అనేటటువంటి వాయువుకు సంబంధించినటువంటిది. అంటే ఆ ప్రజ్ఞ అక్కడ పనిచేస్తుంది.
పరీవహ అనేటటువంటి ప్రజ్ఞ మన ఆజ్ఞాచక్రంలో మన ఆత్మ రూపంలో ఉంటుంది. అంటే ఈ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞకి లింకప్ ఉంటుంది. ఉద్వాహ అనేటటువంటి వాయువు మన విశుద్ధి కేంద్రంలో, అంటే మన మాట ఉదాన ప్రాణానికి సంబంధించినటువంటి వాయువు. సంవహ అనేటటువంటి వాయువు మన అనాహతం, అంటే మన హృదయ కేంద్రంలో సమాన వాయువుగా పనిచేస్తూ ఉంటుంది. ప్రవాహ అనేటటువంటి వాయువు మన మణిపూరంలో వ్యానవాయువుగా పనిచేస్తుంది. నివహ అనేటటువంటి మరుత్తు స్వాదిష్టాన చక్రంలో అపాన ప్రాణంలో మనకి పనిచేస్తుంది. ఆవహ అనేటటువంటి వాయువు మూలాధారంలో మన ప్రాణ అనేటటువంటి దానితో లింకప్ అయి ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి 7 కేంద్రాలు, పంచప్రాణాలు, ఆత్మ, పరమాత్మ, వీటన్నిటితో కలిపి ఈ 7 మరుత్తులు మనలో అలా విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్రజ్ఞలన్నీ పనిచేస్తూ ఉంటాయండి. మనకు తెలీదు, మనకు తెలుసా తెలియదా సంబంధం లేదు. ఇవన్నీ మనలో పనిచేస్తూనే ఉంటాయి. అంటే మన ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. దాని మెకానిజం అంతా మనకు తెలుసా? తెలియదుగా, కానీ పనిచేస్తుందిగా, వాడుకుంటున్నాంగా, కాల్ చేస్తున్నాంగా, వాడికి వీడికి ఫోన్ చేస్తున్నాం కదా. బై ఎలా ఉన్నారు సార్, బాగుందా? మరి ఈ మధ్య మీ ఇంట్లో ఏదో మీ కుక్కకి కొంచెం జలుబు చేసింది, ఇప్పుడు బాగుందా? అంటే పనికొచ్చేవి పనికిరానివి అన్నీ మాట్లాడుకుంటున్నాంగా. ఎరా ఫోన్ మాట్లాడుతున్నావు, దాని మెకానిజం నీకు తెలుసా? అసలు ఇక్కడి నుంచి అక్కడ మాట్లాడితే అక్కడికి ఎలా వెళ్తుందో తెలుసా? ఇక్కడి నుంచి నీ దగ్గర నుంచి సిగ్నల్ ఎలా వెళ్తుందని వాడికి 1 గంట సేపు చెప్పామనుకోండి, విసుగు వస్తుంది. ఏది ఇప్పుడు మనం గనక ఈ మరుత్తులు అనేది ఏమిటి సార్ మీరు మరుత్తులు అనగానే ఇప్పటికి 3 వారాల నుంచి మరుత్తులు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమో ఎక్కడ చూసినా, ఏ పుస్తకంలో చూసినా మరుత్తుల్లో మరీచినాయి అని చెప్పేశాడు. మరుత్తులు అంటే 7 ఉంటారు, 7 ఉంటే వాడి పేర్లు ఇవి, ఆ పేర్లలో పలాని వాడని చెప్పేశారు. కానీ ఇంత అవసరమా అని అనిపిస్తుంది. అవగాహన కావాలి అనుకునేవాడికి అనిపించదు. ఏదో తెలిసేసుకోవాలి, అలా డొల్లేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకునేవాడికి ఇంత అవసరం లేదేమో అని అనిపిస్తుంది. మోపిదేవి కృష్ణస్వామి గారు చెప్పినట్టు అడుగు పెడితే అడుగు తగలాలన్నారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఆ లోతుల్లో నీకు తెలుసుకుంటేనే దాని మూలం ఏంటో తెలుస్తుంది. పైథాన్ నేర్చుకుంటున్నారు, జావా నేర్చుకుంటున్నారు, లేదంటే ఇంకోటి నేర్చుకుంటున్నారు. ఏదో పైపైన 4 సెలెక్ట్ స్టేట్మెంట్లోనూ 5 కోడ్ రాయటానికి కావాల్సింది. ఇప్పుడు అక్కర్లేదులేండి, కోడ్ అంతా ఏఐ వచ్చేసింది కదా. దాంట్లోకి వెళ్ళి చాట్ జీపీటీ ప్లీజ్ లెట్ మీ నో హౌ టు రైట్ కోడ్ అంటే పాపం అదే పిచ్చిది రాసేసి ఇచ్చేస్తుంది. అందులో తప్పులు ఉన్నాయో కూడా తెలియదు మనకి, ఎందుకంటే మనకు రాదు కదా. అది చెప్పిందే నిజమని అనేసుకుంటున్నాం మనం. అలా కాకుండా నీవు నేర్చుకున్నావు అనుకోండి, నేర్చుకుంటే అందులో కావాల్సిన మాడిఫికేషన్స్ చేసుకుంటాం. అది ఎప్పుడు తెలుస్తుంది? దాని లోతుల్లోకి వెళ్ళి దానిలో ఉన్నటువంటి ఆ అన్ని రకాలుగా మనం తెలుసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. అందుకోసం మనం ఈ ప్రయత్నం. సో ఆ విధంగా మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే అదండి కారణం. అలా కాదు సార్, ఇవన్నీ మనకి ఎక్కడవుతాయి సార్, ఇవన్నీ అవవు సార్, ఏదో ట్రై చేస్తున్నాం కానీ అని అన్నాం అనుకోండి, అంటే నాట్ ఫుల్లీ రెడీ అని అర్థం. అప్పుడు మనకి తెలుస్తుంది ఏమిటి అన్నది. ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఆదిత్యానామహం విష్ణు అని మనం అక్కడ గనక మనం వెళితే, ఆదిత్యుల్లో నేను విష్ణువు అన్నాడండి అంటే ఏమిటో మనకు అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి? ఏంటో ఆదిత్యుడు చెప్పేశాం. సో ఇంత మనం మరుత్తుల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మరుత్తులలో నేను మరీచిని అన్నాడు. మరీచి అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి ఒకానొక తత్వము. ఆ తత్వంగా నేను ఉన్నాను అంటే, అర్జునుడు ఏమని ప్రశ్న వేశాడు? నిన్ను ఎలా తెలుసుకోవాలి నేను అని ప్రశ్న వేశాడు కదా. ఎలా తెలుసుకోవాలంటే, నువ్వు మరుత్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు నేను మరీచిని అని తెలుసుకో, ఆదిత్యుల గురించి మాట్లాడుకున్నప్పుడు నేను విష్ణువుని అని తెలుసుకో అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత సూర్యుడు ప్రకాశించే వాళ్ళల్లో సూర్యుడిని, విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్, నేను సూర్యుడిని అని తెలుసుకో. అంటే రోజు మనం సూర్యుడిని చూసినప్పుడు ఏమని అనుకోవాలంటే సూర్యనారాయణుడు అని మనం దండం పెడతాం. నారాయణుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అయనము చెందేటటువంటి తత్వం. నారా అంటే స్పేస్ వాటర్స్ అంటారు. దాంట్లోకి దిగి వచ్చి మళ్ళీ తిరిగి పైకి వెళ్తాం, అయనం. అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఆ తత్వాన్ని నేనని తెలుసుకో. సూర్యుడు ఆదిత్యుడే కాస్మిక్ లెవెల్లో మనకి, ప్లానెటరీ లెవెల్లో మనకి సూర్యుడిగా అని చెప్పుకున్నాం.
మరీచిర్ మారుతామస్మి, మరుత్తులలో మరీచిని అని తెలుసుకో. నక్షత్రాణామహం శశి, నక్షత్రాలలో శశి అంటే చంద్రుడు. నక్షత్రాలంటే మన చుట్టూ ఉన్నటువంటి చోటుని 27 విభాగాలుగా విభజన చేశారు. ఈ 27 విభాగాల్లో చంద్రుడి యొక్క తిరిగేటటువంటి సమయాన్నే మనకి చంద్రకళలుగా మనకిస్తారు. ఈ చంద్రకళ, నక్షత్రం అంటే వేరే నక్షత్రాలు, స్టార్స్ అక్కడే ఉండవండి, విభాగాన్నే నక్షత్రం అంటారు. మళ్ళీ ఆ నక్షత్రంలో ఇంకా కొన్ని విభాగాలు చేసి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చారు. ఇంత మనకి మాట్లాడుకుంటే ఈ మరీచిర్ మారుతామస్మి అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. అందుకోసం ఇంత టైం తీసుకొని దీని గురించి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఆ తర్వాత ఏం చెప్తాడు నెక్స్ట్ మనం వచ్చే వారం చెప్పుకుందాం దాని గురించి వివరంగా. వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన. వేదాలలో సామవేదాన్ని అని చెప్తాడు. వేదం అంటే ఏమిటి? ఆ వేదం అంటే వేదం పుస్తకం అండి. యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, ఇవే కదండి వేదం అంటే ఏంటో మనం మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. అందులో సామవేదం అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. కాబట్టి మరుత్తులు అనేటటువంటి వాళ్ళు 7 వాయువులు కాస్మిక్ లెవెల్లో ఉంటారు. అలాగే మనలో కూడా ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, ఆత్మ, పరమాత్మ అనేటటువంటి 7 కేంద్రాలు మనలో ఏవైతే ఉన్నాయో, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే ఈ 7 కేంద్రాల్లో వీళ్ళు 7 కూడా వాటికి సంబంధించినటువంటి తత్వాలు మనలో ఉంటాయి. ఈ 3 కూడా 3 రకాలైనటువంటి వాయువులకి సంబంధించినటువంటివిగా మనకి 3 రకాలైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినవి కూడా మనం చెప్పుకున్నాం. అంటే ప్రాణము, అపానము, వ్యానము అనేటటువంటి 3 వాయువులు కూడా మనకి తులారాశికి సంబంధించినవని, ఉదానము, సమానము అనేటటువంటివి మనకి మరి మిథున రాశికి సంబంధించినటువంటివి, ఆత్మ, పరమాత్మ అంటే ప్రవాహ, పరివాహ, పరావహ అనేటటువంటి వాయువులు కుంభరాశికి సంబంధించినటువంటివిగా మనకి ఒక వివరణ మనకి ఇస్తారు. ఎందుకంటే ఈ 3 రకాల వాయువులు, ఈ వాయువే, ఈ వాయు సంచారం వల్లనే ఈ శరీరం కూడా ఇలా నిలబడి ఉంది. దానివల్లే మనం మాట్లాడుకుంటున్నాం. వినటమైనా ఏదైనా కూడా ఈ శబ్దం వినటం అన్నా, శబ్దం అనటం అన్నా, ఇవి 2 కూడా వాయువు వల్లనే జరుగుతాయి. ఈ రెండిటికి కారణం ఆకాశం. ఆకాశం శబ్ద గుణానికి సంబంధించినటువంటిది. ఈ ఆకాశం నుంచి పుట్టినవే ఇవన్నీ మనకే వస్తాయి అక్కడి నుంచి. సో ఈ విధంగా మనం మరుత్తుల్ని కనుక మనం అర్థం చేసుకుంటే, మరుత్తు అనేటటువంటి వాయువు, దానికి సంబంధించినటువంటి మారుతి అనేటటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మనలో వచ్చేటటువంటి రకరకాల మార్పులు, ఆ మార్పుల్లో మనం పొందేటటువంటి అనుభూతి, ఆ అనుభూతి ద్వారా మనకు వచ్చేటటువంటి ఆనందం ద్వారా మనకి ఆరోగ్యం, ఇవన్నీ. అందుకే ఆంజనేయ స్వామి ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఇదే. మామూలుగా 12 నామాలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామికి. హనుమా అంజనాసూను వాయుపుత్రో మహాబలః, రామేష్టః ఫల్గుణత్సకః, పింగాక్షో అమిత విక్రమః, ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః, లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః, ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః, స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అసలు ఆంజనేయ స్వామి యొక్క ఊరు అంటే విగ్రహం లేని ఊరు ఉండదు మనకి భారతదేశంలో. ఆయన యొక్క ఎందుకు అంటే భవిష్యత్ బ్రహ్మ అని చెప్తారు. ఆయన యొక్క నామస్మరణ వల్లనే మనలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఎందుకంటే వాయుపుత్రుడు కాబట్టి. అసలు వాయు సంచారమే మన శరీరాన్ని నిలబెడుతోందని మనం చెప్పుకున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి మరుత్తులు, ఈ విధమైనటువంటి మారుత్తుల యొక్క కథ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చే వారం వేదానాం సామవేదోస్మి అంటే ఏంటో మనం చెప్పుకుందాం. అంతవరకు కూడా అందరూ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము మొదలైనటువంటి వాటితోటి సాధనను నిత్యము కొనసాగిస్తూ అవగాహన పెంచుకోవాలి అనేటటువంటి భావంతో ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.